అదనపు ఆదాయం ఎందుకు వస్తలేదు? ఇతర రాష్ట్రాల్లో పెరిగితే ఇక్కడ ఎందుకు తగ్గింది? బట్టి విక్రమార్క నిన్న ఒక రివ్యూ చేసిండు ఫైనాన్స్ మినిస్టర్. ఏమని? ఆదాయం తగ్గుతున్నది ఎందుకు తగ్గింది? వేరే రాష్ట్రాల్లో పెరిగింది, మన దగ్గర ఎందుకు తగ్గింది? వర్షాల వల్ల లిక్కర్ రెవెన్యూ తగ్గుతుందా? వర్షం పడుతుంది, జనం మంది ఇంకెక్కువ తాగాలని ఎట్లా తగ్గుతున్నదని అడుగుతున్నాడు బట్టి విక్రమార్క. రాబడి తగ్గడానికి గల కారణాలపై రిపోర్ట్ ఇవ్వండి. అధికారులపైన మంత్రుల కమిటీ అసంతృప్తి అట. రాష్ట్రానికి అదనపు ఆదాయం రాకపోవడంపై ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఖజానాకు ఆదాయం సమకూర్చే రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ ఈ శాఖల్లో క్రమంగా ఆదాయం తగ్గుతున్నది. సాధారణంగా గత ఏడాది కన్నా ప్రస్తుతం 5% ఆదాయ వృద్ధి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తుంటారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ప్రస్తుత ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఆశించిన ఆదాయం రాలే. ఈ విషయంపై మంగళవారం సెక్రటేరియట్లో సమావేశమైన రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సంబంధిత అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. ట్రైబల్ ప్రాంతాలు అధికంగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో ఆదాయం పెరగడం ఏంటి, అర్బన్ ఏరియా అధికంగా ఉన్న మన రాష్ట్రంలో తగ్గడం ఏంటని సీరియస్ అయ్యిందట. ఆదాయం గండిపడడానికి ప్రధాన కారణాలు గుర్తించి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని మంత్రులు ఆదేశించారట. వరదలతో లిక్కర్ ఆదాయాన్ని గండిపడ్డదట. సాధారణంగా మందుబాబులు రెగ్యులర్గా వినియోగించే మద్యం కన్నా వర్షాకాలంలో కాస్త ఎక్కువ తీసుకుంటారు. కానీ రాష్ట్రంలో మాత్రం వర్షాకాలంలో లిక్కర్ ఆదాయం పడిపోయింది. ఎంత బాధ అవుతుందో ప్రభుత్వానికి. అమ్మ, జనాలు తాగలేదు, పైసలు రాలేదు, బిజినెస్ మ్యాన్ల కంటే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఏదైనా మంచి పని చేసి ఆదాయం రాలేదంటే ఒక అర్థం ఉన్నది. జనాలు తాగుతలేరు, ఆదాయం వస్తలేదు. మరి మీరన్నా తాగరాదు కుటుంబం అంతా కూర్చొని. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మీరు అంత ఎవరెవరైతే దీన్ని ప్రోత్సహిస్తున్నారో మీరే కలిసి కూర్చొని తాగి ఆదాయం పెంచే ప్రయత్నం చేయొచ్చు కదా.